అక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 52 కోట్లు హాంపట్టయ్యాయా? రాత్రికి రాత్రే అమృత్ పథకం శిలాఫలకం తొలగించిందెవరు? ఆ శిథిలాలు చెరువులో పడేసిందెవరు? ఇందులో సూత్రధారులు పాత్రధారులు ఎవరు? ఇప్పుడు ఆ వ్యవహారంపై జిల్లాలో పొలిటికల్ వార్కు దారితీస్తుంది. సర్కార్ సైతం సీరియస్ కావడంతో ఈ వ్యవహారం ముదురుతుంది. ఇంతకీ ఆ అమృత్ ఫైలాన్ ఏంటి? 52 కోట్ల సంగతేంటి? తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఏపీలోని నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. ఇక్కడ పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తూ ఉంటాయి. రోజుకో నియోజకవర్గం తెరపైకి వస్తూనే ఉంటుంది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో 52 కోట్ల పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు హాంఫట్ అయ్యాయని అధికార కూటమి ఆరోపిస్తోంది. త్వరలోని దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. అంతే ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రెండు 2018లో కావలిలో తాగునీటి అవసరాల కోసం అమృత్సర్ పథకం కింద దాదాపు 57 కోట్లకు పైగా నిధులను సర్కార్ కేటాయించింది. అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగింది. 2018లో ఇప్పటి రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు కావలి నడిబొడ్డులో అమృత్ పథకానికి సంబంధించి శంకుస్థాపన చేసి ఓ పైలాన్ నిర్మించారు. సీన్ కట్ చేస్తే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రాగానే అమృత్ పథకం పైలాన్పై కన్నేశారు ఆ పార్టీ నేతలు. 2020 ఏప్రిల్ 10న అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా పైలాన్ ధ్వంసమైంది. నిద్రలేచి చూసేసరికి అక్కడ పైలాన్కి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. రాత్రికి రాత్రి దుండగులు పైలాన్ను ధ్వంసం చేసి వాటి శిథిలాలను ముసునూరికి సమీపంలో మందాటి చెరువులో కలిపేశారు. మరుసటి రోజు ఉదయం హడావిడిగా ఆ స్థానంలో ప్రెస్ క్లబ్ నిర్మాణం పేరుతో శంకుస్థాపనలు చేసేశారు. ఆ సమయంలో టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్ పథకం కోసం నిర్మించిన పైలాన్ను ఎలా కూలగొడుతున్నారని ప్రశ్నించారు. అప్పట్లో సరైన ఆధారాలు లేవని కేసును వైసీపీ నేతలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. మరోవైపు క్లబ్ నిర్మాణం సైతం దారి మళ్లింది. దీంతో ఆ స్థలం ఎందుకు పనికిరాకుండా పోయింది. 2024 ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలిచారు. పైలాన్ స్థానంలో 100 అడుగుల జాతీయ జెండా, నియోజకవర్గ దివంగత మాజీ ప్రజాప్రతినిధుల ఫోటోలతో పాటు వివిధ రంగాల్లో విస్తృత సేవలందించిన మహనీయుల ఫోటోలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి ఐకానిక్ పాయింట్గా పేరు పెట్టారు. ఇప్పుడు పైలాన్ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2020లో రాత్రికి రాత్రి పైలాన్ పగలగొట్టింది ఎవరు అనే అంశం తెరపైకొచ్చింది. అప్పటి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు 12 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో A4గా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఉన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేకి మద్దతుగా నిలిచి పైలాన్ కూల్చివేతలో పలువురు నేతలు, జర్నలిస్టులు కీలకంగా వ్యవహరించారు. ఇందులో కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి అమృత్ పథకం కింద కావలి పట్టణానికి తాగునీరందించే పథకం కోసం 57 కోట్ల నిధులను కేటాయించింది ప్రభుత్వం. ఇందులో దాదాపు 52 కోట్ల నిధులు విడుదలైనట్లు తెలుస్తోంది. ఇందులో సగం కేంద్ర ప్రభుత్వ నిధులు కాగా దాదాపు 28 కోట్లు కావలి మున్సిపాలిటీకి చెందినవిగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రతి నెల వడ్డీ రూపంలో 47 లక్షలను కావలి మున్సిపాలిటీ చెల్లిస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన 52 కోట్లు ఎటు వెళ్లాయన్నది సస్పెన్స్గా మారింది. అసలు పైలాన్ లేకుంటే పథకం నిధులు గురించి మాట్లాడేవారే ఉండరనే ఉద్దేశంతోనే ఇలా చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కూటమి సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కావలి ఎమ్మెల్యే సైతం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పలువురు జర్నలిస్టులు ఉండడంతో కేసును సున్నితంగా డీల్ చేసేలా నిర్ణయం ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైలాన్ కూల్చివేత సమయంలో అక్కడికి మనుషులను తీసుకువెళ్లిందెవరు, వీటిని ధ్వంసం చేసి శిథిలాలను చెరువులో కలిపేసిందెవరు అన్న దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా సవాళ్ల పర్వం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అక్రమ కేసులు పెడుతున్నారని, అప్పుడెప్పుడో కూలిన పైలాన్ గురించి ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పైలాన్ ధ్వంసం కేసులో సూత్రధారులు, పాత్రధారులను బయటకు తీస్తామని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. మరి అమృత్ పథకం పైలాన్ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.